తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అప్పటిదాకా గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఏ రకమైన అనుమతులు ఇచ్చినా కూడా అది తెలంగాణ గుడ్డలు పెట్టే, దాన్ని ఆపకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగానితనము, దాంతోపాటు తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా పణంగా పెట్టినట్లే అవుతుంది. దీని మీద దృష్టి పెట్టమంటే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఆనందపడడం, కేసీఆర్కు సవాల్ విసిరి వస్తావా రావా అని చెప్పి మాట్లాడడం, తొడలు కొట్టడం, రంకేలేడు, ఇదేందండి? దీనివల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు. దీనివల్ల వచ్చేది కానీ ఒరిగేది కానీ ఏమీ లేదు. కేసీఆర్ ఒక ప్రాజెక్టు కట్టలే అంటాడు, ఒక ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇవ్వలే అంటాడు. కాళేశ్వరం నుంచి బారిన నీళ్ళని ఎక్కడివి? మేడిగడ్డ ఏం చేయకుండా ఉండి నేను తుమ్మిడేటి దగ్గర పర్మిషన్లు తీసుకొస్తాను మహారాష్ట్రకి ఒప్పించి, కొద్దిసేపటికి అజ్యూమింగ్ ఫర్ సెకండ్ తుమ్మిడి కట్టి నువ్వు కట్టినవే అనుకో, కొద్దిసేపటికి ఇప్పుడు కాళేశ్వరంలో అంతర్భాగంగా కేసీఆర్ నిర్మించినటువంటి ఆ జలాశయాలు, ఆ పంప్ హౌజులు, ఆ టనల్స్, ఆ కెనాల్స్, ఆ రిజర్వాయర్స్ ఇవేమీ లేకుండా నువ్వు ఒక్క చుక్క కాళేశ్వరం నీళ్ళు ఇస్తావా తెలంగాణకు? తెలుసా నీకు ఇంతకు ఆ నీళ్ళు ఎట్లా మారుతాయో? ఒక్కనాడైనా మీరు మీ మంత్రులు పోయి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆమూలాగ్రం అక్కడ ఏముంది అసలు అనేటువంటిది పరిశీలించరా? ఆ సోగే లేదు. 18 నెలలైంది నువ్వు ప్రశ్నిస్తున్నావు కేసీఆర్ నీళ్ళు ఇచ్చినావా అని. పాలమూరు రంగారెడ్డిలో మొత్తం 27,160 ఎకరాల భూమి ఉంటే 27,000 ఎకరాల భూమిని అక్వైర్ చేసినాం, కాంపెన్సేషన్ ఇచ్చినాం, రిహాబిలిటేషన్ చేసినాం, 5 రిజర్వాయర్లు కట్టినాం, 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసినాం. మిగిలిన కొద్దిపాటి పనులు ఏవైతే ఉన్నాయో, 10% వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 3-4 నెలలు లేదా 5-6 నెలలు మనసు పెట్టి పనిచేస్తే అయిపోతాయి. ఒక 1,000-1,200 కోట్లతోన మొత్తం ప్రాజెక్టు ఫలితం ఇస్తుంది, ప్రజలు బాగుపడతారంటే నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకొని ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు మీద ఒకనాడు దృష్టి పెట్టిందిలే, ఒకనాడు పోయి కాలు పెట్టి దాంట్లో కాలు మోపి చూసిందిలే, సమీక్ష చేసిందిలే. ఎందుకంటే అది మొత్తం కంప్లీట్ అయింది, అడిగిపోతే కనిపిస్తుంది ప్రజలకు. ఆఖరి 6 నెలల ముందు వాళ్ళ భావన, ఆఖరి 6 నెలల ముందు పోయి పనిచేసినట్లు చేసి నీళ్ళు ఇస్తే కేసీఆర్ పెండింగ్లో పెడితే మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే. అంతకుముందు కాంగ్రెస్ మొదలుపెట్టినప్పుడు మీరు లేరు, కాంగ్రెస్లో తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ నీళ్ళు అని దుస్థితిలో మీ నాయన చచ్చిపోతే దినవారాలు చేసుకుంటే నెత్తిగడుకొని నీళ్లు లేవని శాసనసభలో మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికి రికార్డులో ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, పాలమూరుకు చేసినటువంటి గొప్ప. అటువంటి పెండింగ్ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసింది. పాలమూరు ప్రాజెక్టులలో సింహభాగం నీళ్ళు ఇచ్చేటువంటిది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో మొత్తం ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నుంచి మొదలు పెడితే సర్జ్ పూల్స్, పంప్ హౌసెస్ మొత్తం పూర్తి చేసిందే టీఆర్ఎస్ సర్కార్. కేవలం 12,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వదగిన మోతాదుకు పనులు చేసి పూర్తి చేసింది కాంగ్రెస్. 4 లక్షల పైచిలకు ఎకరాలకి ఇలా కేఎల్ఐ కింద పారుతుందంటే నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ వచ్చినాక హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా ఉన్న సమయంలో పూర్తి చేసినాం మేమందరం వెంబడిపడి. దానికి 5,749 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి. దాంట్లో సుమారు 4,000 కోట్ల రూపాయలు కేసీఆర్ సర్కార్ ఖర్చు చేసింది. నువ్వు 100 కోట్లు పెడితే అవుతుంది, 200 కోట్లు పెడితే అవుతుంది. మీరు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, ఏదోటి మాట్లాడితే నడుస్తుందని మాట్లాడతారా? రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి కదా లెక్కలు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి అయిన మొత్తం ఖర్చు ఎంత? 5,749 రూపాయల ఖర్చు అయింది ఇప్పటి వరకు. దాంట్లో కాంగ్రెస్ పీరియడ్లో పెట్టినటువంటిది కేవలం 2,300 కోట్లు మాత్రమే. సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ సర్కార్. ఇది 100 సార్లు చెప్పినాం, 1000 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే మాట్లాడితే పాడిందే పాడరా పాసుపండ్ల దాసు అన్నట్లు ఏమైనా ఉండాలి కదా. ఇతర ప్రాజెక్టులను కూడా నీళ్ళ మోతాదు తెచ్చి నీళ్ళు ఇచ్చింది మేము చెప్పినాం ఆనాడు. కాంగ్రెస్ మొదలుపెట్టిందైనా తెలుగుదేశం మొదలుపెట్టిందైనా ఎంత ఖర్చు చేసిండ్రు, ఏ మోతాదుకు నీళ్ళు వచ్చినాయి, ఎంత సమయం పట్టింది. నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఏముంటే వీళ్ళు ఇట్లా చెయ్యరు, వీళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇట్లా చేసిందని విడమరి చెప్పినాం. పోయినంతకాలం మీ మీద శాపనార్థాలు పెట్టలే. మేము ప్రతిరోజు ఖర్చు పెట్టిన ప్రతిరోజు, పని చేసిన ప్రతిరోజు, ఫలితం ఇచ్చిన ప్రతిరోజు మేము కాంగ్రెస్ని ఆడిపోసుకోలే, తిట్టలే. ప్రజలకు ఫలితం ఇవ్వాలి, మనకు అవకాశం ఇచ్చిండ్రు, తెలంగాణ తెచ్చుకున్నాం. పోయినంతకాలం పోయిన వాళ్ళని తిడితే ఏమొస్తుంది, ఏం చేయాలో అది చేసే ఫలితం వస్తుందని నమ్మేవాళ్ళం మేము.